ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరా అమ్మాయి? ఎందుకో ఆ అమ్మాయి కనిపిస్తే మౌనం తప్ప నా దగ్గర మాటలు ఉండటం లేదు. శోభాచంద్ర గారి గురించి మాట్లాడడానికి, ఆ దేవతనే తప్పుపట్టడానికి మీకేమాత్రం అర్హత లేదని అర్థమైంది. ఆ రోజు అలా, ఈరోజు ఆ గగన్కి నాకు మధ్యలో వచ్చి తను గాయపడింది. గొడవ పడకుండా ఆపేసింది. ఆ అమ్మాయి వాణ్ణి కాపాడిందా లేక నన్ను కాపాడిందా? ఒక్కటి మాత్రం నిజం, ఆ అమ్మాయి రక్తం నన్ను తాకినప్పుడు ఆ రక్తం నాకేదో చెప్పింది. ఆ భాష నాకు అర్థం కాలేదు, కానీ ఆ అమ్మాయి రక్తం కళ్ళ చూసి తప్పు చేశావని చెప్పింది. అది మాత్రం అర్థమైంది శోభ. ఏంటింత మార్పు? ఆ అమ్మాయిని చూడగానే ఎందుకు నేనేం చేయలేకపోతున్నాను? ఎందుకు నా ఆవేశం చల్లబడిపోతుంది? ఎవరా అమ్మాయి? ఎందుకు తన గురించి నేను ఎంతలా ఆలోచించేలా చేస్తోంది? ఏంటి బావా, అవతల ఇన్ని పెళ్లి పనులున్నాయి, ఎవరు ఏమీ పట్టించుకోవడం లేదు. అన్నీ నేనొక్కదాన్ని ఎక్కడ చేయాలి చెప్పు? ఏంటో ఇంట్లో పెళ్లి జరగబోతోంది అనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎన్న నేను చేసుకోగలను చెప్పండి బావా? ఏం మాట్లాడరేంటి? ఏమైంది బావా? ఏంటి అంటే నేను ఇప్పటిదాకా చెప్పింది మీరు వినలేదా? ఏం చెప్పావు? పెళ్లి పనుల గురించి నేనెంత టెన్షన్ పడుతున్నానో చెప్తుంటే అది వినిపించుకోనంత పరధ్యానంగా ఉన్నారా బావా? నా ఆలోచనల నిండా ఆ అమ్మాయి ఉందా పూర్వ? ఏ అమ్మాయి? అదే గగన్ని కొట్టబోతుంటే తను అడ్డుపడి తను గాయపడిందని చెప్పానే, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. అదే ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.